వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనిషి చనిపోయిన తర్వాత అతని అంతిమ సంస్కారం ఎందుకు చేస్తారు? చనిపోయిన తర్వాత ఆత్మతో ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మనిషి తన కర్మల ఆధారంగా మళ్లీ జన్మ ఎత్తుతాడా? స్నేహితులారా, ఈ లోతైన రహస్యాలకు సమాధానాలు మరణ దేవుడైన యమరాజు దేవర్స్ నారదులకు స్వయంగా చెప్పారు. స్నేహితులారా, ఈ సంభాషణ కేవలం ఆధ్యాత్మిక దృక్కోణంలోనే కాదు, ఆత్మజ్ఞానం మరియు మోక్షం వైపు మనిషిని నడిపించే ఒకదారిగా కూడా మనకు మార్గదర్శనం చేస్తుంది. రండి, ఈ రహస్యమైన లోతైన సంభాషణ ద్వారా మనిషి యొక్క చివరి యాత్ర గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మరాజు దేవర్షి నారదులతో ఇలా అన్నారు: ఓ దేవర్షి, ఈ భూమండలలో జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదు. ఇది సృష్టిలోని మార్పులేని సత్యం. దీని ఎవరు ఎదిరించలేరు. ఎవరు మరణం పై విజయం సాధించలేరు. కానీ జీవితంలో మంచి పనులు చేసిన వాడికి మోక్షం లభిస్తుంది. అతను మళ్లీ ఈ మరణ లోకంలో జన్మించాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే ఈ నశించే సంసారంలోని మోహమాలు చిక్కుకుంటాడో వాడు మళ్లీ ఈ మరణ లోకంలో జన్మిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత యమరాజు ఇంకా చెప్పారు: ఓ దేవర్షి, గరుడ పురాణంలో మనిషి చనిపోయిన తర్వాత చేయాల్సిన అన్ని కర్మకాండల గురించి వివరంగా చెప్పబడింది. ఈ ధ్యానం చాలా రహస్యమైనది, ముఖ్యమైనది. ప్రతి మనిషి దీని తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఆత్మకు ముక్తిని చూపించడమే కాక సరైనది తప్పైనది మధ్య తేడాను కూడా తెలియజేస్తుంది. మీరు కూడా ఈ లోతైన రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటే దీన్ని శ్రద్ధగా వినండి. ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో ఆచరించండి అని యమరాజు చెప్పారు. ఈ మాటలు విన్న నారదులు భావోద్వేగంతో ఇలా అన్నారు: ఓ సూరిపుత్ర, ఓ దండదారి, దయచేసి నాకు ఈ చివరి యాత్ర రహస్యాన్ని వివరించండి. మరణం నుంచి శ్మశానభట్టం వరకు ఎన్నెన్ని విధులు చేయాలి? ఆత్మకు మోక్షం ఎలా లభిస్తుంది? ఇంకా జీవితంలో పాపాలు దురాచారాలు చేసిన వాళ్లు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోగలరు? దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నన్ను అనుగ్రహించండి. నారదుల ప్రశ్నలు విన్న యమరాజు మందమైన చిరునవ్వుతో ఇలా అన్నారు: ఓ దేవర్షి, నీవు ఈరోజు వేసిన ప్రశ్నలు సమస్త జగత్తు కళ్యాణం దాగి ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసినవాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. సరే, ముందుగా నీకు ఒక కథ చెప్తాను. దీని విన్న తర్వాత నీ ప్రశ్నలకు సమాధానాలు నీకే దొరుకుతాయి అని యమరాజు చెప్పారు. స్నేహితులారా, కథను మొదలెట్టిన ధర్మరాజు ఇలా అన్నారు: ఓ దేవర్షి, పూర్వకాలంలో గంగా నది పవిత్ర తీరంలో అనుగ్రహపురం అనే అందమైన శోభయమానమైన నగరం ఉండేది. ఆ నగరలో నాలుగు పక్కల సంతోషం సమృద్ధి నెలకొని ఉండేవి. అక్కడే ఎత్తైన శివాలయాలు, దేవాలయాలు, గంటల ధ్వనులు గుండెల్ని పవిత్రం చేసేవి. ఆ నగరం ఎప్పుడూ సాధన, సేవ, భక్తి యొక్క కేంద్రంగా ఉండేది. ఇక్కడే చైతన్యదాసు అనే వృద్ధసాధు ఉండేవాడు. అతని తల వెండి రంగులోకి మారిన తెల్లని జుట్టు, ముఖంపై దివ్యమైన తేజస్సు, కళ్లలో ఒక అద్భుతమైన కాంతి. అతను చూసిన వాళ్లు ఇలా అనేవాళ్లు: ఈ సాధు సామాన్యుడు కాదు, ఇతను ఏదో దివ్య పురుషుడు అయి ఉండాలి. చైతన్యదాసు జీవితంలో ప్రతిరోజు ఒక పవిత్ర ఆచారంలా ఉండేది. అతను ప్రతి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి గంగాజలంతో స్నానం చేసేవాడు. ఆ తర్వాత భగవంతుడు పూజ, ఆరాధన, ధ్యానంలో మునిగేవాడు. రోజంతా ఇతరుల సేవలో తన సమయాన్ని అర్పించేవాడు. ఎప్పుడు ఎవరి దగ్గర ఏది అడగలేదు. తన ధ్యానాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. కాని అతని నిశ్శబ్దంలోనే ఒక గొప్ప బోధ దాగా ఉండేది. ఒకరోజు అతను గంగా తీరలో శాంతంగా కూర్చుని ఉండగా అతని శిష్యుడు ఒకడు వచ్చే ఇలా అన్నాడు: గురుదేవా, మీ శరీరం ఇప్పుడు చాలా వృద్ధమైపోయింది. మీకు చాలా కష్టంగా ఉంటుంది కదా? ఈ మాటలు విన్న చైతన్యదాసు మందమైన నవ్వుతో ఇలా అన్నాడు: ఓ బిడ్డ, ఈ శరీరం కాలంతో పాటు వృద్ధం అవుతుంది. కానీ దీని లోపల ఉన్న ఆత్మ అనంతమైనది, అచలమైనదే. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడింది. ఈ శరీరం విశ్రాంతి తీసుకునే సమయం. ఆత్మ తన చివరి యాత్రకు బయలుదేరే సమయం. చైతన్యదాసు మాటలు విన్న ఆశీస్సులు భయంతో వణికిపోయాడు. ఆత్రంగా ఇలా అన్నాడు: గురుదేవా, మీరు ఇలా ఎందుకు అంటున్నారు? మరణం గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది. శిష్యుడు మాటలకు చైతన్యదాసు శాంతంగా అతని వైపు చూసి మెల్లగా ఇలా అన్నాడు: ఓ బిడ్డ, మరణం భయంకరమైనది కాదు. అదే ఆత్మకు ముక్తిద్వారం. మనిషి చనిపోడు, మరణం ద్వారా ముందుకు సాగుతాడు. ఈ మాటలు ఆ శిష్యుడికి అర్థం కాలేదు. అతను గందరగోళంతో: గురుదేవా, ఈ విషయానికి నాకు పొడిగా అర్థం కావడం లేదు. దయచేసి వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు చైతన్యదాసు ఇలా అన్నాడు: ఓ బిడ్డ, ఈ జ్ఞానాన్ని నేను ఈ నగరం మొత్తానికి ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నీవు ఈ నగరవాసులందరినీ ఇక్కడికి తీసుకురా. గురువు ఆదేశం అందుకున్న శిష్యుడు మరుసటి రోజు నగరవాసులందరినీ సమీకరించాడు.
అప్పుడు చైతన్యదాసు ఒక పెద్ద వటవృక్షం కింద ఆసనం వేసుకున్నాడు. గంగాజలం తాగి ధ్యానంలో మునిగాడు. అతని చుట్టూ మంత్రాల ధ్వనులు గుంజాయని చేశాయి. క్రమంగా అతని శరీరం నిశ్చలమైంది. శ్వాస ఆగిపోయింది. శరీరం పూర్తిగా శాంతం అయిపోయింది. ఆ క్షణంలో వాతావరణంలో ఏదో అద్భుతం జరిగింది. ఒక కాంతిపుంజం ఆకాశంలోకి ఎగసింది. అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యంతో చూశారు. చైతన్యదాసు మస్తకం నుంచి ఒక దివ్యమైన ఆభా బయటకు వచ్చి పైకి ఎగుస్తూ కనిపించింది. కొందరికి కేవలం గాలిలో కంపనం అనిపించింది. కాని కొంతమంది శిష్యులు ఆ కాంతిని స్పష్టంగా చూశారు. స్నేహితులారా, అది సామాన్య కాంతి కాదు, అది చైతన్యదాసు ఆత్మ ఆకాశంలోకి ఎగుస్తుండగా ఆకాశం స్వర్ణమయంగా మారిపోయింది. అప్పుడు మేఘాల మధ్య నుంచి ఇద్దరు తేజస్వి దేవదూతలు బయటకు వచ్చారు. వాళ్ళు ఆత్మకు నమస్కరించి ఇలా అన్నారు: ఓ ఆత్మ, నీ జీవితం సత్కర్మలు, సేవ, ఆత్మ జ్ఞానంతో నిండి ఉంది. ఇప్పుడు నీవు చివరి యాత్రకు సిద్ధంగా ఉన్నావు. యమలోకం నిన్ను ఎదురు చూస్తోంది. చైతన్యదాసు ఆత్మ ఒక్కసారి నగరం వైపు చూసింది. అక్కడ అతని శరీరం శాంతంగా ఉంది. శిష్యులు మంత్రలతో ఆ ప్రదేశాన్ని పవిత్రం చేస్తున్నారు. ఒక క్షణం అక్కడ ఒక దివ్య కాంతి పుట్టింది. ఆత్మ నగర వాసులందరికీ నమస్కారం చేసినట్లు అనిపించింది. ఆ తర్వాత యమరాజు దేవదూతలు ఆత్మను కాంతి మార్గంలో యమలోకానికి తీసుకెళ్లడం మొదలెట్టారు. ఆ మార్గంలో స్వర్ణకమలాలు వికసించాయి. వాటి నుంచి దివ్య కాంతి వెలుగుతోంది. ఆకాశంలో సంచరిస్తున్న గంధర్వులు, సిద్ధయోగులు, పూర్వీకుల ఆత్మలు ఆత్మకు అభివాదం చేస్తున్నట్లు కనిపించాయి. కాంతి మార్గాన్ని దాటిన తర్వాత ఆత్మ ఒక భారీ ద్వారం దగ్గరకు చేరింది. ఆ ద్వారం దగ్గరకు రాగానే అది తనంతట తాను తెరుచుకుంది. ఎదురుగా ఒక దివ్యమైన మహల్ కనిపించింది. ఆ మహలు మధ్యలో ఒక సింహాసనంపై న్యాయ దేవత యమరాజు వెలుగు కూర్చొని ఉన్నారు. ఆయన కుడి పక్కన చిత్రగుప్తుడు ఉన్నాడు. అతని చేతిలో ప్రతి ఆత్మ జీవిత వివరాలు రాసి ఉన్న దివ్య గ్రంథం ఉంది. కొద్దిసేపట్లో దేవదూతలు ఆత్మను యమరాజు ముందు నిలబెట్టారు. స్నేహితులారా, యమరాజు ఆత్మవైపు చూసి ఇలా అన్నారు: ఓ ఆత్మ, యమలోకంలోకి స్వాగతం. నీవు భూమిపై అనేక జీవితాలు గడిచావు. ఈ శరీరలో ఆత్మజానాన్ని పొందావు. ఇప్పుడు నీవు 3 ద్వారాలు దాటాలి: సత్యం, తపస్సు, క్షమ. ఈ మూడింటిని దాటిన తర్వాతే నీకు మోక్షం లభిస్తుంది. ఇలా చెప్పి యమరాజు ఆత్మను సత్యద్వారం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆత్మ జీవితంలోని ప్రతి సంఘటన ఒక అద్దంలో కనిపించింది. ఆ దృశ్యాలను చూసిన ఆత్మ తల వంచి: ఓ ధర్మరాజ, నేను ఎక్కడ తప్పు చేశాను? అది నా అజ్ఞానం వల్ల జరిగింది. కానీ చివరికి నేను సత్యాన్ని ఎన్నుకున్నా అన్నది. వెంటనే ఒక దివ్య కాంతి పుట్టింది. ఆ ద్వారం తెరుచుకుంది. ఆ తర్వాత యమరాజు ఆత్మను తపస్సు ద్వారం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆత్మకు కష్టాల్లో కూడా సాధనను విడిచిపెట్టని క్షణాలు చూపించబడ్డాయి. తన కర్మల నుంచి ఎప్పుడు విచలితం కాని ఆత్మ తపస్సు నిప్పుల మీద నడుస్తూ కూడా నవ్వుతూ ఉంది. ఇది చూసిన యమరాజు సంతోషించి 2 ద్వారాలు కూడా తెరిచారు. చివరిగా 3వ ద్వారం, క్షమద్వారం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆత్మక జీవితలో బాధ పెట్టిన వాళ్లు కనిపించారు. ఆత్మ వాళ్లందరినీ చూసి నమస్కరించి: నేను మీ కర్మలను ఇక నా గుండెలో ఉంచుకోను, మిమ్మల్ని క్షమిస్తున్నాను అన్నది. స్నేహితులారా, ఆత్మ యొక్క పుణ్య కార్యాల వల్ల 3 ద్వారాలు తెరుచుకున్నాయి. ఆత్మ భగవాన్ శ్రీహరి చరణాల వద్దకు చేరి మోక్షాన్ని పొందింది. ఆ తర్వాత యమరాజు నారదులతో ఇలా అన్నారు: ఓ దేవర్షి, ఈ విధంగా మనిషి ఎప్పుడూ సత్కర్మలు చేయాలి. అప్పుడే మరణం తర్వాత ఈ 3 ద్వారాలు దాటి మోక్షం పొందగలడు. ఆపై యమరాజు ఇంకా చెప్పారు: ఇప్పుడు నీ రెండో ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఓ దేవశ్రీ, ఈ సంసారంలో పుత్రుడు లేకపోతే మనిషికి గతి ఉండదు. అలాంటివాడు స్వర్గ సుఖాలను కూడా పొందలేడు. అందుకే ప్రతి మనిషి శాస్త్రాల ప్రకారం సంతానం కోసం ప్రయత్నించాలి. ఒకవేళ మనిషి జీవితంలో పాపాలు చేసి మోక్షం పొందలేకపోతే అతని పుత్రుడు పూజలు శ్రద్ధాలు చేసి ఆత్మను నరకం నుంచి విముక్తి చేయగలడు. మరణం తర్వాత పుత్రుడి కర్తవ్యం తండ్రికి భుజం ఇచ్చి శాస్త్రోక్తంగా అగ్నిదానం చేయడం. ఆ తర్వాత యమరాజు నారదలతో ఇలా అన్నారు: ఓ దేవర్షి, ఒక మనిషి చివరి శ్వాస విడిచే సమయం దగ్గర పడినప్పుడు అతని ముక్తి కోసం అన్ని విధానాలను శ్రద్ధగా ఆచార ప్రకారం చేయాలి. ముందుగా మరణాసన వ్యక్తిని ఉంచే భూమిని ఆవుపేడతో బాగా పూయాలి. ఇలా చేయడం వల్ల ఆ భూమి పవిత్రం అవుతుంది, శుద్ధమవుతుంది. ఒకవేళ ఆవు పేడ లేకుండా అపవిత్ర భూమిపై వ్యక్తిని పడుకోబెడితే అతని శరీరంలో యక్షులు, పిశాచాలు, రాక్షసుల వంటి దుష్టశక్తులు ప్రవేశించవచ్చు. అలాంటి ఆత్మకు అనంత కష్టాలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఆ పవిత్ర భూమిపై నువ్వులు కుసలు పరచాలి. ఎందుకంటే నువ్వులు కుసలు మరణించిన వ్యక్తికి మార్గదర్శకంగా పనిచేస్తాయి. అవి అతని స్వర్గలోకి తీసుకెళ్తాయి. ఇలా చేస్తే మరణించిన వ్యక్తి పాపాలని నశిస్తాయి, అతనికి పవిత్ర గతి లభిస్తుంది.
ధర్మరాజు మళ్ళీ చెప్పారు, ఓ దేవర్షి నారద, ఒక వ్యక్తిని మరణాసన స్థితిలో శుద్ధి చేయని భూమిపై పడుకోబెడితే ఆత్మకు శాంతి దొరకదు. అది ఇక్కడ అక్కడ తిరుగుతూ బాటకాల్సి వస్తుంది. అలాంటి ఆత్మకు స్వార్థం, జలతర్పణం వంటి విధానాలు చేయలేరు. అందుకే మరణాసన వ్యక్తిని శుద్ధి చేసిన జలంతో పవిత్రం చేసిన మండలం భూమిపైనే ఉంచాలి. ఆ మండలంలో త్రిదేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెలసి ఉంటారు. వాళ్ళు ఆ స్థలాన్ని పవిత్రం చేస్తారు. ఒకవేళ మండలంలోని అపవిత్ర భూమిపై ఎవరైనా ప్రాణాలు విడిచారు అనుకో, అది బాలుడైన యువకుడైన వృద్ధుడు అయినా ఆత్మకు మరో యోని లభించదు. ఏ లోకంలోనూ అధిస్థిరంగా ఉండలేదు, అనంతకాలం బతకాల్సి వస్తుంది. అందుకే మరణాసన వ్యక్తి ముక్తి కోసం సరైన విధానంతో మండలం తయారు చేయడం చాలా అవసరం. ఇదే శాస్త్రాలు చెప్పిన మార్గం. ఈ మార్గాన్ని అనుసరిస్తే మరణించిన వ్యక్తికి మోక్షం లభిస్తుంది. ఆ తర్వాత యమరాజు ఇలా అన్నారు, ఓ దేవర్షి, మరణించిన వ్యక్తి మండలం చేసేటప్పుడు నువ్వులను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎందుకంటే నువ్వులు భగవాన్ శ్రీహరి విష్ణువు చెమట నుంచి పుట్టాయి. అందుకే అవి అత్యంత పవిత్రమైనవి. నువ్వులు 3 రకాలు: తెల్లని శ్వేత తిలాలు, నల్లని కృష్ణ తిలాలు, ఎరుపు గోధుమ రంగులో ఉండే రక్త తిలాలు. ఈ నువ్వులను ఉపయోగిస్తే మనిషి చేసిన పాపాలని నశిస్తాయి. చివరి సమయంలో మనిషి నువ్వులను దానం చేస్తే అతనికి పుణ్యఫలం లభిస్తుంది. దేవతలను సంతృప్తి చేయడానికి కుశలు పితృదేవతలను సంతోష పెట్టడానికి నువ్వులు ఉపయోగిస్తారు. దేవతలు, పితృదేవతల సంతృప్తి ఈ సంసార రక్షణకు, సుఖ సమృద్ధికి ఆధారం. శ్రాద్ధం వంటి కర్మలు నువ్వులు వాడితే పితృదేవతలు సంతోషిస్తారు. కుశలను సరైన విధంగా ఉపయోగిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆనందిస్తారు. ఎందుకంటే కుశల మూలలో బ్రహ్మ మధ్య భాగంలో విష్ణు, ఆఖరి భాగంలో శివుడు ఉంటారు. అందుకే కుశలను దేవతల ప్రతీకగా భావిస్తారు. కొన్ని వస్తువులు ఎప్పటికీ బాధపడవు. బ్రాహ్మణుడు మంత్రాలు, కుశలు, అగ్ని, తులసి వీటిని ఎన్నిసార్లు పూజల్లో పవిత్రకర్మలో ఉపయోగించినా అవి తాజాగానే ఉంటాయి. తులసి, నువ్వులు, బ్రాహ్మణుడు మంత్రాలు, కుశలు, ఏకాదశి వ్రతం, ఈ 5 సాధనాలు సంసార సాగరంలో మునిగిపోతున్న మనుషులను దాటించే ఓడ లాంటివి. ఈ 5 జీవితాన్ని పవిత్రం చేస్తాయి, మోక్షానికి అర్హత కల్పిస్తాయి. నువ్వులు తమ పవిత్రతతో పాపాలను నాశనం చేస్తాయి. అలాగే కుశలు, తులసి కూడా అత్యంత పవిత్రమైనవి. ఈ మూడింటిని మరణాసన వ్యక్తిని దుర్ఘట నుంచి కాపాడడానికి, మోక్షం ప్రసాదించడానికి ఉపయోగస్తారు. మరణాసన వ్యక్తి కోసం కుశలను ప్రత్యేకంగా వాడాలి. కుశలను 2 చేతులతో పెరికి భూమిపై పెట్టి గంగాజలంతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత మరణాసన వ్యక్తి 2 చేతుల్లో కుశలను పట్టుకోవాలి. ఎవరి చేతిలో కుశలు ఉంటాయో వాళ్ళు భగవాన్ విష్ణువుని చేరుకుంటారు. యమరాజు మళ్ళీ చెప్పారు, ఓ దేవశ్రీ, మరణాసన వ్యక్తిని ఆవు పేరుతో శుద్ధి చేసిన భూమిపై పడుకోబెట్టి కుశల ఆసనం పై ఉంచి పవిత్రాగ్నిలో వదిలితే అతని పాపాలన్నీ నశిస్తాయి. ఆత్మకు మోక్షమార్గం సుగమవుతుంది. ఇంకా ఉప్పు అంటే లవణం కూడా దివ్యమైనది, పవిత్రమైనది. ఎందుకంటే ఉప్పు రసం ప్రాణుల ఇష్టాలను తీర్చగలదు. ఉప్పులేని ఆహారం రుచిగా ఉండదు, దాని స్వరూపం బయటపడదు. అందుకే ఉప్పు రసం పితృదేవతలకు ఎంతో ఇష్టం. ఇది స్వర్గాన్ని ప్రసాదిస్తుంది. ఈ లవణ రసం భగవాన్ విష్ణువు శరీరం నుంచి పుట్టింది. అర్థం చేసుకున్న వాళ్ళు ఉప్పుతో దానం చేయడానికి పుణ్యకార్యంగా భావిస్తారు. ఒకవేళ ఎవరి ప్రాణాలు విడవడానికి ఆలస్యం అవుతున్నాయో ఆ సమయంలో వాళ్ల చేత అన్నదానం చేయించాలి. ఎందుకంటే అన్నదానం ఈ సంసారంలో అత్యంత గొప్పదానం. అన్నదానం ఆత్మకు శాంతిని ఇవ్వడమే కాక ఉన్నత లోకాలను పొందడలో సహాయపడుతుంది. ఆ తర్వాత ధర్మరాజు నారదలతో ఇలా అన్నారు, ఓ దేవర్షి, ఇప్పుడు మరణ స్వరూపాన్ని వివరంగా చెప్తాను. మరణమే కాలం. ఆ సమయం వచ్చినప్పుడు జీవాత్మ శరీరం ప్రాణాల నుంచి విడిపోతుంది. ఇది మార్పులేని సత్యం. మరణం వచ్చినప్పుడు మనిషి తన కర్మలను, జాపకాలను మరచిపోతాడు. గాలి మేఘాలను తన వేగంతో లాగా ఇటు అటు తీసుకెళుతున్నట్లు ఈ సంసారం కాలం అధీనంలో ఉంటుంది. సాత్విక, రాజస, తామస్ గుణాలు కూడా కాలం అసలు ఉంటాయి. అవి ప్రాణుల జీవితంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, ఆకాశం, భూమి, సముద్రం, పోషధాలు, నదులు, ఈ ప్రకృతి తత్వాలన్నీ కాలం ప్రకారం పుడతాయి, కాలంతోనే నశిస్తాయి. మరణ సమయం దగ్గర పడినప్పుడు దైవ యోగంతో ఏదో ఒక రోగం పుడుతుంది. ఆ రోగంతో శరీరం బలహీనమవుతుంది. ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి. శరీరం క్షీణిస్తుంది. మరణ సమయంలో వచ్చే బాధ కోట్ల తేళ్లు ఒకేసారి కుట్టినంత భయంకరంగా ఉంటుంది. ఆ బాధ అంత తీవ్రంగా ఉంటుంది. ఎవరు ఏమి చేయలేరు. ఆ సమయంలో యమదూతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళు
వాళ్లు బలంగా ప్రాణాలను శరీరం నుంచి వేరు చేస్తారు. ఆత్మ తన ఇంటిని ప్రియమైన వాళ్లను చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది, కాని ఎవరు దాన్ని ఆపలేరు. మరణ సమయంలో శరీరంలోని గాలి కోపంతో ఊగసలు ఆడుతుంది. ఆ గాలి అంత వేగంగా ఉంటుంది, శరీరలో అగ్ని తత్వం కూడా మండిపోతుంది. అగ్ని ఇంధనం లేకుండానే రగులుతుంది, శరీరంలోని మర్మస్థానాలను కాల్చేచేస్తుంది. దీనివల్ల ప్రాణికి అసహనీయమైన కష్టం కలుగుతుంది. భక్తిలో మునిగి ఉండే వాళ్లకు, భోగ విలాసాలకు దూరంగా ఉండే వాళ్లకు ఈ ప్రక్రియ సులభంగా ఉంటుంది. సత్యం మాట్లాడేవాళ్లు, ఎవరి విశ్వాసాన్ని భంగం చేయని వాళ్లు, ధర్మ మార్గంలో నడిచేవాళ్లు నిజమైన భక్తులు. వీళ్లకు సుఖమైన మరణం లభిస్తుంది. కాని అబద్ధాలు చెప్పే వాళ్లు, విశ్వాసం చేసేవాళ్లు, వేదాలను నిందించే వాళ్లు, వీళ్లు మరణం అత్యంత కష్టంగా ఉంటుంది. వీళ్లకు నరకలో కైన శిక్షలు తప్పవు. యమదూతలు ప్రాణాలు తీసేందుకు వచ్చినప్పుడు వాళ్లను చూసి ప్రాణి భయంతో వణుకుతుంది. తల్లిని, తండ్రిని, పిల్లలను, ప్రియమైన వాళ్లను పిలుస్తుంది, కాని ఎవరు సహాయం చేయలేరు. అతని గొంతు నుంచి స్పష్టమైన మాటలు రావు, కళ్ళు భయంతో ఇటువంటి తిరుగుతాయి. శ్వాస వేగంగా ఆడుతుంది, చివరికి భరించలేని బాధతో శరీరాన్ని వదిలేస్తాడు. మరణం జరిగిన వెంటనే ఆ శరీరం ఇతరులకు అసహ్యంగా, ద్వేషపూరితంగా మారిపోతుంది. ఒకప్పుడు ప్రియమైన వాళ్ల స్నేహ కేంద్రంగా ఉన్న ఆ శరీరం ఇప్పుడు విడిచిపెట్టడానికి అర్హమైనదిగా కనిపిస్తుంది. ఇదే సంసార సత్యం. ఓ దేవర్షి, శరీరం నశించేది, ఆత్మకాలం అధీనంలో ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాడు ఎప్పుడూ ధర్మమార్గంలో నడుస్తాడు. అతను ఈ నశించే సంసారంలో మోక్షానికి అర్హుడు అవుతాడు. ఆ తర్వాత యమరాజు నారదులతో ఇలా అన్నారు: ఓ దేవర్షి, ఇప్పుడు మరణం నుంచి దహన సంస్కారం వరకు చేయాల్సిన కర్తవ్యాల గురించి చెప్తాను. ఈ విధానాలను పాటించడం ప్రతి ఒక్కరికి చాలా అవసరం, ఎందుకంటే ఇవి మరణించిన ఆత్మ శ్రేయస్సు కోసం జరుగుతాయి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని కొడుకు, కుటుంబ సభ్యులు అన్ని ఆచారాలను పాటించాలి. అప్పుడే ఆత్మకు శాంతి, మోక్షం లభిస్తాయి. ఈ విషయంలో నీకు ఒక కథ చెప్తాను. దీని విన్న తర్వాత మరణం, దహన సంస్కారం మధ్య మనిషి కర్తవ్యాలు ఏమిటో నీకు అర్థం అవుతుంది అని యమరాజు చెప్పారు. ఆయన తన దివ్యవాణితో కథను మొదలు పెట్టారు. ఓ దేవర్షి నారద, నందికేష్ అనే గ్రామంలో హరిదత్త అనే వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా గంభీరమైన, శాంత స్వభావం కలవాడు. వేదాలు, పురాణాలలో పండితుడు. అతనికి వేదాంత్ అనే కొడుకు ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం సూర్యుడు తన చివరి కిరణాలను విసురుతుండగా హరిదత్త తన కొడుకు వేదాలను దగ్గరకు పిలిచాడు. అతని ముఖంపై శాంతి నెలకొని ఉంది, ఏదో తెలిసిన యాత్రకు సిద్ధమైనట్లు కనిపించాడు. అతను చాలా సహజంగా ఇలా అన్నాడు: బిడ్డ వేదాంత, ఇప్పుడు సమయం దగ్గర పడినట్లు అనిపిస్తోంది. నాకు తెలుసు, మరణం భయం కాదు, అది ముక్తికి ఒక ద్వారం. కాని ఆ ద్వారం బయట నీవు నా కోసం ఏం చేస్తావో అది నాకు దారిని సుగమం చేస్తుంది. స్నేహితులారా, ఈ మాటలు చెప్పి హరిదత్త తన ప్రాణాలను విడిచాడు. ఈ దృశ్యం చూసిన వేదాంత ఆశ్చర్యంతో, బాధతో తండ్రి పాదాల వద్ద తలపెట్టి గుండెలు పగలేలా ఇచ్చాడు. హరిదత్త మరణంతో గ్రామం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ప్రజలు అతని అంతిమ దర్శనం కోసం గుండెలు తడి నేల చేరుకున్నారు. ఆ రాత్రి వేదాంతకు ఒక స్పష్టమైన కల వచ్చింది. జాగ్రత్తగా కలలు కంటున్నట్లు అనిపించింది. అతను చూశాడు, ఒక గాయమైన పొగ మంచు. ఆ మంచు మధ్య నుంచి ఒక తేజస్విస్వరం వినిపించింది. కాసేపటికి ఆ పొగ మంచు నుంచి ఒక దేవదూత బయటకు వచ్చాడు. అతని ముఖంపై శాంతి నెలకొని ఉంది. ఆ దేవదూత వేదాంతం ఇలా అన్నాడు: ఓ బిడ్డ, నీ తండ్రి ధర్మశీలుడు. ఇప్పుడు అతను మా మార్గంలో యాత్రికుడు, కాని అతని మార్గం నీపై ఆధారపడి ఉంది. మరణం, దహన సంస్కారం మధ్య సమయం చాలా సున్నితమైనది. ఆ సమయంలో ఆత్మ గందరగోళంలో ఉంటుంది. నీ తండ్రి కర్తవ్యాన్ని నిర్వహించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవదూత మాటలు విన్న వేదాం చేతులు జోడించి, ఓ ప్రభు, దయచేసి నాకు మార్గం చూపండి, నేను చీకట్లో ఉన్నాను అన్నాడు. అప్పుడు దేవదూత చేయి ఎత్తాడు. ఆ క్షణంలో సమయం స్థిరమైనట్లు అనిపించింది, చుట్టూ దివ్యశక్తి వ్యాపించింది. ఆ తర్వాత దేవదూత ఇలా అన్నాడు: ఓ బిడ్డ, మరణం జరిగిన వెంటనే ఆత్మ శరీరాన్ని వదిలి సూక్ష్మ రూపంలో అక్కడే ఉంటుంది. అది వింటుంది, చూస్తుంది, అనుభవిస్తుంది, కానీ మాట్లాడలేదు. ఒకవేళ కుటుంబం శోకలో మునిగిపోతే ఆత్మమూహ బంధనాలు చిక్కుకుంటుంది. కాబట్టి మనిషి మొదటి కర్తవ్యం మరణించిన శరీరం దగ్గర గంగాజలం, తులసి ఆకులు, దీపం వెలిగించి రామనామ జపం చేయడం. ఇది కేవలం ఆచారం కాదు, ఆత్మకు మార్గదర్శక దీపం. మరుసటి రోజు నుంచి జలతర్పణం మొదలెట్టాలి. ఈ తరఫున ఆత్మకు శక్తినిస్తుంది. శవయాత్ర బయలుదేరినప్పుడు ఎవరు ఏడవకూడదు. ఆ సమయంలో రామనామ సత్యం అని చెప్పాలి. ఈ మంత్రం ఆత్మకు దిశను చూపిస్తుంది. అగ్నిదానం శ్రద్ధ భావంతో చేయాలి.
ఎందుకంటే ఈ అగ్ని ఆత్మను దేవ మార్గానికి తీసుకెళ్లే ద్వారం. దేవదూత మాటలు విన్న వేదాం చేతులు జోడించి, ఓ ప్రభు, నేను వాగ్దానం చేస్తున్నాను, నా తండ్రి కోసం ప్రతి సంస్కారాన్ని శ్రద్ధగా చేస్తాను, వాళ్లకు శాంతి గతి ప్రసాదిస్తాను అన్నాడు. దీని విన్న దేవదూత అందమైన నవ్వుతూ, ఓ బిడ్డ, నీవు అర్థం చేసుకున్నావు, మరణం తర్వాత జీవితం అంతం కాదు, అది కొత్త యాత్ర మొదలు, నీవు చేసే కర్తవ్యాలు ఆత్మకు ఊడగా మారతాయి అని చెప్పి అదృశ్యం అయ్యాడు. ఆ తర్వాత వేదాంత తన తండ్రి శరీరాన్ని గంగాజలంతో స్నానం చేయించాడు. తులసి ఆకులు ఉంచాడు. దీపం వెలిగించాడు. రాత్రంతా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపిస్తూ గడిపాడు. మరుసటి రోజు శవయాత్రలో ఏడుస్తున్న వాళ్లను ఓదార్చాడు. నాన్న దేవ మార్గంలోకి వెళ్తున్నారు, వాళ్లను ఏడుస్తూ వీడ్కోలు చెప్పకండి, ప్రేమతో వీడ్కోలు ఇవ్వండి అన్నాడు. ముఖాగ్ని సమయంలో కళ్ళు మూసుకుని మనసులో ప్రార్థించాడు. ఓ నాన్న, మీరు జన్మల తరబడి నా గురువై ఉన్నారు, ఇప్పుడు దేవ మార్గంలోకి వెళ్ళండి, నా కర్మలను సరిచేసే ఆశీస్సులు ఇవ్వండి. 13వ రోజు అంతిమ శ్రాద్ధం జరుగుతుండగా ఆ రాత్రి వేదాన్కు మళ్లీ కల వచ్చింది. కలలో తన తండ్రి దేవదూతతో నిలబడి నవ్వుతూ కనిపించారు. ఆ దేవదూత ఇలా అన్నాడు, ఓ బిడ్డ, నీవు నీ కర్తవ్యాన్ని నిర్వహించావు. ఇక నీ కర్మలే నీకు మార్గంగా ఉంటాయి. స్నేహితులారా, వేదాంతకు అర్థమైపోయింది, మరణం అంతం కాదు, అది జీవిత యాత్ర. ఆ యాత్రలో మనం నిర్వహించే కర్తవ్యాలే ఆత్మకు దారి చూపిస్తాయి. ఆ తర్వాత యమరాజు ఇలా అన్నారు, ఓ దేవర్షి, ఈ విధంగా మరణం దహన సంస్కారం మధ్య ఆత్మను బతికున్న వాళ్లను కలిపే అదృశ్య బంధం ధర్మమే, ప్రేమే, వీడ్కోలే. ఆపై యమరాజు నారదలతో ఇలా అన్నారు, ఓ దేవర్షి, దహన సంస్కారం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులంతా శుద్ధికరమైన విధానాన్ని పాటించాలి. శ్మశాన భట్ట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి గడప వద్ద మరణించిన వ్యక్తి పేరు చెప్పి శోకం వ్యక్తం చేస్తూ నీమ ఆకులు తినాలి. ఎందుకంటే నీమ శుద్ధతకు ప్రతీక. ఆకులు ఆత్మలు ఇంటిని అపవిత్రత నుంచి కాపాడుతాయి. ఆ తర్వాత అందరూ రాతిపై నిలబడి ఆచమనం చేయాలి. ఈ ఆచమనం లోపల శుద్ధిని సూచిస్తుంది, గుండెను శాంతపరుస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇక అర్థం చేసుకోవాలి, 10 రాత్రుల అశోక కాలం మొదలైందని. ఈ సమయంలో కొడుకు మనుమడు సగోత్రులు కట్టుబడి ఉండాల్సిన నియమాలు ఉంటాయి. ఈ అశోక కాలంలో బయట నుంచి కొన్ని ఆహారం తినాలి. ఆ భోజనంలో ఉప్పు, ఏ రకమైన క్షారాలు వాడకూడదు. అందరూ చాలా సాదాసీదాగా భోజనం చేయాలి. వీలైతే 1 లేదా 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యులంతా భూమిపైనే పడుకోవాలి. పడకలు వాడకూడదు. ఒకరి శరీరాన్ని ఒకరి తాకడం కూడా మానాలి. ఈ సమయం ఆత్మసంయమనం, శుద్ధత కోసం అంకితమైనది. బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి. శ్లోకంతో కుమిలిపోతున్న కుటుంబం దానాలు, అధ్యయనం, పనులకు దూరంగా ఉండాలి. భోగ విలాసాలకు కూడా దూరంగా ఉండాలి. ఈ 10 రోజులు కుటుంబ సభ్యులు శాంతి సాధన వైపు మనసును మళ్లించాలి. భగవంతుడి ధ్యానంలో మునిగి ఉండాలి. ఇలాంటి పనులు ఆత్మను భౌతిక శరీరం సంసార బంధనాల నుంచి క్రమంగా విడిపించడంలో సహాయపడతాయి. ఇంత చెప్పి ధర్మరాజు తన మాటలకు విరామం ఇచ్చారు. అప్పుడు నారదులు గుండెలు పట్టుకునే భావోద్వేగంతో ఇలా అన్నారు, ఓ సూర్యపుత్ర, నీ నోటి నుంచి ఈ అద్భుత ధ్యానం విని నేను ధన్యుడయ్యాను. ఈ జ్ఞానాన్ని నేను సమస్త లోకాల్లో ప్రచారం చేస్తారు. ఇలా చెప్పి నారదులు యమరాజుకు నమస్కరించి దేవలోకం వైపు బయలుదేరారు. స్నేహితులారా, ఈ విధంగా యమరాజు నారదులకు మనిషి మరణం తర్వాత చివరి యాత్ర రహస్యాన్ని వివరించారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మసందేహాల గురించి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.